Hello all, welcome back to my channel Anu Ajay Official. ఈ వీడియోలో సండే స్పెషల్ చికెన్ కర్రీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 6 చిల్లీస్ వేసుకోవాలి స్పైసీనెస్ కోసం. అవి బాగా ఫ్రై అయ్యాక 4 ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక 1 కేజీ చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్లోకి సాల్ట్ పట్టాలి కాబట్టి చికెన్ వేసిన వెంటనే 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నానండి. తర్వాత చికెన్లో వాటర్ అంతా మగ్గిపోయాక బాగా కుక్ అయ్యాక అప్పుడు పెరుగు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్ పెరుగు వేసుకున్నాను. తర్వాత పెరుగు వేసాక వాటర్ అన్నీ ఇంకిపోయాక ఆయిల్ పైకి తేలాక అంటే చికెన్ కుక్ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో మనం 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఆ వాటర్ కూడా మంచిగా మగ్గాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా జీలకర్ర వెల్లుల్లిపాయని ఇలా మెత్తగా దంచుకొని ఆ పేస్ట్ని వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వాడానండి. ఎందుకంటే ఈ కూర అన్నది మన అమ్మమ్మలు వండే టేస్ట్ వస్తుందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, లాస్ట్లో కొంచెం కాజు వేసుకోవాలి, ఫైనల్గా కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి. ఇక్కడ మన కర్రీలో మీరు చూసినట్లయితే ఆర్టిఫిషియల్ మసాలాలు ఏమీ వేయలేదండి. అన్నీ మనం సొంతంగా దంచుకున్నవే కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ చికెన్ కర్రీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.